హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ కి సంబంధించి 1072 ఖాళీలు ఉన్నాయి. త్వరలోనే మనకు నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్లుగా మనం నిన్నటి వీడియోలో చూడడం జరిగింది. మరి అందులో పీజీటీ మరియు టీజీటీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అది కూడా సబ్జెక్టుల వారీగా, అంటే ప్రతి సబ్జెక్ట్ కి ఎన్ని ఖాళీలు రాబోతున్నాయి అనేటటువంటి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు సార్, మోడల్ స్కూల్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, గురుకుల ఎప్పుడు ఉంటుంది అని చాలా మంది అయితే మరి అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఈ వీడియోలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్. తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది మిత్రమా. కేవలం 199 రూపీస్ కు మాత్రమే. సో చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాము. ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ మీరు మరి ప్రాక్టీస్ చేసినట్లయితే టెట్ లో ఖచ్చితంగా 100 మార్కులకు పైగా మీరైతే సాధిస్తారు. అదేవిధంగా పేపర్ 1 అభ్యర్థుల కోసం కూడా మరి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. మన యొక్క యాప్ లో తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేయండి. రైట్, ఇక మోడల్ స్కూళ్లలో 1072 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 194 స్కూళ్లలో 3880 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. పీజీటీ మరియు టీజీటీకి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది పని చేస్తున్నారు, అంటే ఇక్కడ మంజూరైనటువంటి ప్రతి సబ్జెక్ట్ కి ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతి సబ్జెక్ట్ కి మంజూరైనటువంటి పోస్టులు ఎన్ని, పనిచేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే పనిచేస్తున్నది ఇక్కడ చూడండి, 2808 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ లేక ఏం చేస్తున్నారంటే సీనియర్ టీచర్లకే ఇన్ఛార్జి బాధ్యతలు అనేవి అప్పగిస్తున్నారు. అంటే ఇక్కడ మనకు చూడొచ్చు, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి 95 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, 95 పాఠశాలల్లో అక్కడ ప్రిన్సిపల్సే లేరు. సీనియర్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వారికి బాధ్యతలు అప్పచెప్తున్నారు. మరి ఈ యొక్క మోడల్ స్కూల్స్ వచ్చినప్పటి నుంచి మరి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ అనేది ఇంతవరకు రాలేదు. కాబట్టి భారీ ఎత్తున మనకైతే ఇక్కడ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి మిత్రమా. సో ఇందులో మరి ఎంతమంది పనిచేస్తున్నారు ఏంటి అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 194 మోడల్ స్కూళ్లలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల చూసినట్లయితే ప్రిన్సిపల్స్ లేరు. ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపల్ పోస్టుల్లో మరి 70%, అదేవిధంగా పీజీటీలో 50% ఖాళీలను మరి పదోన్నతుల ద్వారా, అంటే ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయాలి. మరి టీజీటీ ఖాళీలను మాత్రం 100కు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కానీ మోడల్ స్కూల్స్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు టీచర్ల నోటిఫికేషన్, అంటే టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో మరి ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. 194 మోడల్ స్కూళ్లలో చూసినట్లయితే 3880 పోస్టులు, శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 2808 మంది పనిచేస్తుండగా 1072 ఖాళీగా ఉన్నాయన్నమాట. ప్రిన్సిపల్ పోస్టులు చూడండి, 194లో 99 మంది పనిచేస్తుండగా 95 వేకెంట్ అయితే ఉన్నాయన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, అంటే పీజీటీకి సంబంధించి 2522 శాంక్షన్ పోస్టులు ఉండగా 1956 మంది పనిచేస్తున్నారు. మరో 566 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక టీజీటీకి సంబంధించి 1164 పోస్టులు, శాంక్షన్ పోస్టులు ఉండగా 753 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ మనకు ఖాళీలు టీజీటీకి సంబంధించి 411 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా పీజీటీ అత్యధికంగా, పీజీటీలో చూడండి, పీజీటీలో ఏ సబ్జెక్టులో ఎక్కువ ఖాళీలు ఉన్నాయంటే చూడండి, ఇక్కడ పీజీటీలో తెలుగు సబ్జెక్టు పోస్టులు 145 ఉన్నాయి. ఇంగ్లీషు 130 వేకెంట్ గా ఉండగా మరి పీజీటీలో అత్యధికంగా తెలుగులో 117 ఖాళీలు అయితే ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రం. ఇది పీజీటీ కాదు మిత్రమా, ఇక్కడ టీజీటీ అని గుర్తుపెట్టుకోండి. టీజీటీ తెలుగు 117 ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరైతే గమనించగలరు. ఇక ఖాళీల వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి చూడండి, ఇక్కడ మనకు 95 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈసారి ఈ యొక్క పోస్ట్ కి సంబంధించి ఎంఈడి
క్వాలిఫికేషన్ అడగొచ్చు అని చెప్పేసి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పోయినసారి అయితే ఇమ్మీడియట్ అడగలేదు, ఈసారి అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక పీజీటీ పోస్టులకు సంబంధించి చూడండి, ఇక్కడ పీజీటీ పోస్టులకు సబ్జెక్టుల వారీగా మరి ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది, ఖాళీల వివరాలు పీజీటీ పోస్టులకు సంబంధించి. ఇక్కడ మనకు తెలుగు సబ్జెక్టులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 143 ఉన్నాయి, ఇంగ్లీష్ లో 130, అదే విధంగా మ్యాథ్స్ లో 91 పోస్టులు, ఫిజిక్స్ లో 30, కెమిస్ట్రీ 23, బాటనీ వచ్చేసి 32, జువాలజీ 20 పోస్టులు, ఎకనామిక్స్ 24, కామర్స్ 41, అదే విధంగా సివిక్స్ 32, మొత్తం టోటల్ గా 566 పోస్టులు అయితే పీజీటీ పోస్టులకు సంబంధించి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి మీరు టెట్ క్వాలిఫై కానటువంటి అవసరం లేదు పీజీటీ పోస్టులకి. టీజీటీ పోస్టులకు మాత్రం ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయి ఉండాలి, 20% వెయిటేజ్ అనేది దీనికి తీసుకుంటారు కాబట్టి, ఓకేనా. ఇక టీజీటీ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్లయితే ఇందులో కూడా తెలుగు సబ్జెక్ట్ లోనే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి, 117 ఖాళీలు ఉన్నాయి. ఇంగ్లీష్ వచ్చేసి 79, హిందీ వచ్చేసి 88, మ్యాథ్స్ వచ్చేసి 38, సైన్స్ వచ్చేసి 46 ఖాళీలు, సోషల్ స్టడీస్ ఒక 43 ఉన్నాయి. మొత్తం టోటల్ గా మనకు 411 పోస్టులు అయితే ఇక్కడ టీజీటీకి సంబంధించినటువంటి మరి సబ్జెక్టుల వారీగా మరి ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా. సో ఖచ్చితంగా 1072 ఖాళీలకు సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎప్పుడు రావచ్చు సార్ అంటే గనక ఖచ్చితంగా డిఎస్సి తర్వాతనే మనకు మోడల్ స్కూల్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. అంటే మనకు మోడల్ స్కూల్స్ మరియు గురుకుల ఖచ్చితంగా కొంత గ్యాప్ తోని ఒకేసారి వేయవచ్చు డిఎస్సి తర్వాత. మరి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే మీరు మొదలు పెట్టండి. ఇక టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిన్సిపల్ పోస్టులకు కానీ వీటికి ఖచ్చితమైనటువంటి అర్హతలు ఏమి ఉండాలి, అదే విధంగా ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం